నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే కాని ఇలా నగల మార్పిడి కింద కాదే. నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి. మెళ్ళ ఆ తాళి మాత్రం ఎందుకు ఉంచుకున్నావు? బ్యాలెన్స్ ప్రతిపత్తి అది కూడా వాడి ముఖాన్ని కొట్టపోయావా? మధ్యలో మా అన్న ఏం చేశాడండి? ఏం చేశాడా? చెల్లెలి పెళ్లికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్ళాం చేత పెట్టి నగలు తెప్పించుకుంటాడు. వాడు శవాల మీద చిల్లరేరుకునే మనిషి. వాడు నీచుడు. ఆపండి. నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తాను కానీ మా అన్నయ్యని మాత్రం ఒక్క మాట అనడానికి వీల్లేదు. ఏంటే తెగ అమ్మా, ఏమైంది? ఏం లేదు. ఏం జరిగింది చెప్పమ్మా, చెప్పమ్మా. ఆయన నీ గురించి తప్పుగా మాట్లాడారు. భరించలేక ఎదురు తిరిగి మాట్లాడాను అంతే. కల్పన, ఏమైందండి? ఏమైందా? ఇన్నాళ్ళు మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను. రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడు అనుకోలేదు. ఇంట్లో నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే నేను సర్దుపట్టలేదా? ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా? నగలు నీకిచ్చి పంపిందని జమున్ను గొడ్డును బాధినట్టు బాధాడు. వదినా, అన్నయ్య ఎక్కడా? లోపల పడుకున్నారు. నేనే ఇక ఈ జన్మలో నువ్వు నేను ఒకే తల్లి కడుపును పుట్టాం. కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లో ఎలా తయారయ్యావు? పెళ్ళాన్ని చిత్రవద చేసే నీచానికి ఎందుకు దిగజారో? ఇన్నేళ్ల తర్వాత వదిన నెల తప్పింది. తన కడుపులో నీ వారసుని మోస్తోంది. పెళ్ళాం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ మీదైనా జాలేదు. నువ్వు మనిషివి కాదు. వదిని నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తినలేదు. ఆయన్ని చూసి నేను, నన్ను చూసి పిల్లలు పస్తులతో పడుకున్నారు. నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయని మా కుటుంబం బాధపడుతోంది. ఈ నగల కోసమే కదా వదిన కొట్టావు? తీసుకో. భార్యని ఎలా ప్రేమించాలో, ఎలా ఆదరించాలో ఆయన్ని చూసి నేర్చుకో. ఏంటి మన ఇంట్లో 100 గొడవలుంటాయి, బయటికి తీసుకెళ్లి చెప్పాలా? నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మే ఇస్తావా? మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా? ఇవన్నీ ఈ నోరుండబట్టే కదే వాగుతున్నావు. చెప్పు.